హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాక్టికల్ ఎగ్జామ్లో ఇచ్చినవి చెక్ చేస్తున్నాను అండి. ఇందులో ఫస్ట్ పంజాబీ డ్రెస్ ప్లాజో ప్యాంట్ చెక్ చేశాను. తర్వాత స్కూల్స్ కట్లో బెల్ట్ పట్టీలు ఎలా పెట్టారు, పాకెట్ ఎలా పెట్టారు, నెక్ ఎలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు, దాన్ని బట్టి మార్క్స్ వేస్తాను. తర్వాత నెక్స్ట్ బాడీస్ కట్ పిల్లలది, చిన్నపిల్లల పట్టులంగా అంటారు కదా, దాంట్లో వాళ్ళు ఏదైనా క్లాత్ తీసుకోవచ్చు, మనకు నచ్చిన క్లాత్లో కింద ఫిల్ట్ ఎలా వేశారు, తర్వాత కుచ్చుళ్ళు, బాడీ, తర్వాత హ్యాండ్స్ ఎలా కుట్టారని దాన్ని చెక్ చేసుకొని దాన్ని బట్టి నేను ప్రాక్టికల్ ఎగ్జామ్లో మార్క్స్ వేస్తాను. వాళ్ళు ఫినిషింగ్ నీట్గా ఉంటే బయట వస్తాయి, లేదంటే కొంచెం ఫినిషింగ్ని బట్టి మార్క్స్ కట్ చేయడం ఉంటుందండి. ఇప్పుడు లేయర్స్ ఫ్రాకు వాళ్ళు 3 లేయర్స్ ఎలా కుట్టారు, మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నారు, నాడలు ఎలా పెట్టారు, తర్వాత హ్యాండ్స్ డిజైన్, నెక్ ఫినిషింగ్ ఎలా ఉంది అనేసి వాళ్ళని క్వశ్చన్ కూడా చేస్తాను. క్వశ్చన్ చేయడం వాళ్ళని అంటే ఎంత తీసుకున్నారు అనేసి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు ఎలా కుట్టారని వాళ్ళకి మళ్ళీ చెప్పడం కూడా రావడం కాబట్టి వాళ్ళని అడుగుతాను. క్వశ్చన్ కూడా అడిగితే అప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, ఎలా కుట్టారు అనేది. ఎంత మెజర్మెంట్స్ పెట్టామంటే కూడా వాళ్ళు ఆన్సర్ చేస్తారు, చేయకపోతే మార్క్స్ కట్ చేస్తాను. అలా ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ క్వశ్చన్ చేయడం ఉంటుంది. తర్వాత ప్లెయిన్ ఫ్రాకు ఎలా కుట్టారో దానికి ఫినిషింగ్ ఎలా ఉంది, కుచ్చులు ఎలా వచ్చాయి, ఫ్లవర్ ఎలా డిజైన్ చేశారని చెక్ చేశాను. తర్వాత లైనింగ్ బ్లౌజ్కి అంటే మామూలుగా సాదా బ్లౌజ్ వేరే, లైనింగ్ బ్లౌజ్ వేరే. లైనింగ్కి అంటే సాదా బ్లౌజ్కి అంటే 2 కలిపి కుట్టడంలో ఎలా కుట్టారు, ఉక్సు కాజా ఎలా కుట్టారు, షేప్ పట్టి ఎలా కుట్టారు, ప్రతి ఒక్కటి ఫినిషింగ్ చెక్ చేసి మార్క్స్ ఇస్తామండి. ప్రతి ఒక్కటి బాగుంటేనే వాళ్ళకి మార్క్స్ ఉంటాయి, లేదంటే